యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సమస్త జీవరాశులలో శక్తి స్వరూపంగా ఉన్న అమ్మవారికి పదే పదే నమస్కారాలు చేయుచున్నాను. నమస్తే అండి. అనుశ్రీ థాట్స్కి స్వాగతం. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో జూన్ 14వ తారీఖు జరిగిన చండీ హోమం కార్యక్రమంలో జరిగిన విశేషాలు చూసేద్దాం. దుర్గాదేవి ఉగ్రస్వరూపమే శ్రీ చండీ అమ్మవారు. చండీ అమ్మవారికి అంకితం చేయబడిన అత్యంత శక్తివంతమైన వైదిక హోమాలలో ఒకటే చండీ హోమం. ఈ హోమంలో దేవీ మహత్యం అంటే దుర్గా సప్తశతిలోని 700 శ్లోకాలను పఠిస్తూ అమ్మవారిని ఆరాధిస్తారు. చండీ హోమం మనం చేయించుకున్నా, మనం పాల్గొన్నా కూడా కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయండి. వాటిలో ముఖ్యమైనవి దుష్టశక్తులు, ప్రతికూల ప్రభావాల నుండి రక్షణ కలుగుతుంది. శత్రుబాధలు, అడ్డంకులు తొలగుతాయి. ధైర్యము, విశ్వాసము, మానసిక ప్రశాంతత పెరుగుతాయి. కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గి శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. నవగ్రహ దోషాలు ప్రభావం తగ్గుతుంది. భక్తులు వీటి గురించి బాగా నమ్ముతారండి. ఉద్యోగం, వ్యాపారం, విద్యలో విజయాలు సాధించటానికి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఆధ్యాత్మిక పురోగతి, దేవీ కృప పొందటానికి ఈ హోమం ఎంతో విశిష్టమైనదిగా చెప్తూ ఉంటారు. ఇక చండీ హోమంలో జరిగిన ప్రధాన కార్యక్రమాలు ముందుగా గణపతి పూజ, తర్వాత కలశస్థాపన, దేవీ ఆవాహన, అరణి మంథనం, దుర్గా సప్తశతి పారాయణం, హోమద్రవ్యాలతో అగ్నికి ఆహుతులు, ఇక తరువాత బాలకి, వటువుకి, సువాసినికి పూజ అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. భక్తులు తెచ్చిన సువాసిని ద్రవ్యాలు అంటే చీర, సార పూర్ణాహుతితో పాటుగా అమ్మవారికి అగ్నిలో సమర్పిస్తారు. వైదిక మంత్రోచ్చరణలతో పూర్ణాహుతి కార్యక్రమం ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది. ఈ నెల చండీ హోమంలో సువాసిని పూజకి కార్యవర్గం వారు మా లంకా లక్ష్మీ వదిన గారిని సెలెక్ట్ చేయటం జరిగింది. పూర్ణాహుతి అనంతరం అమ్మవారికి ఏకహారతి మొదలుకొని ద్విహారతి, త్రిహారతి, చతుర్హారతి, పంచహారతి, సప్తహారతి, నవహారతి, నక్షత్రహారతి అంటే 27 నక్షత్రాలకి 27 ఒత్తులు వేసి నక్షత్రహారతి ఇస్తారన్నమాట. తరువాత కుంభహారతి, కర్పూరహారతి సమర్పిస్తారు. ఈ హారతులు సమర్పించిన తరువాత అమ్మవారికి షోడశ ఉపచారాలు కూడా జరుగుతాయి. తరువాత అమ్మవారి ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. బ్రాహ్మణ భక్తజనం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే ఈ కార్యక్రమం మహోన్నతంగా ఉంటుంది చూడటానికి. భక్తులు, సేవకులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక చండీ అమ్మవారు ఎలా ఉద్భవించారో తెలుసుకుందాం. చండీ అమ్మవారు ఆదిపరాశక్తి దుర్గాదేవి యొక్క ఉగ్రస్వరూపంగా చెప్పుకున్నాం కదా. చండీదేవి మహిమను దుర్గా సప్తశతిలో వివరించారు. పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు తీవ్ర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరం పొందాడు. ఆ వరబలంతో దేవతలను జయించి స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. బాధపడిన దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వద్దకు వెళ్ళి రక్షణ కోరారు. అప్పుడు త్రిమూర్తులు మరియు ఇతర దేవతల నుండి వెలువడిన దివ్య తేజస్సు కలిసి ఒక మహాశక్తిగా అవతరించింది.
ఆ శక్తియే చండికాదేవి, చండీ అమ్మవారు. అంటే త్రిమూర్తులు కలిసిన ఒక శక్తి స్వరూపిణి అన్నమాట. ఇక దేవతలు తమ ఆయుధాలను అమ్మవారికి సమర్పించారు. శివుడు త్రిశూలాన్ని, విష్ణువు సుదర్శన చక్రమును, వరుణుడు శంఖమును, వాయుదేవుడు ధనస్సు బాణాలను, ఇంద్రుడు వజ్రాయుధాన్ని సమర్పించారు. సింహవాహనంపై ఆరూఢమైన అమ్మవారు మహిషాసురునితో 9 రోజుల పాటు ఘోర యుద్ధం చేశారు. చివరకు మహిషాసురుడిని సంహరించి మహిషాసుర మర్దనిగా ప్రసిద్ధిగాంచారు. ఇక తరువాత శుంభుడు, నిశుంభుడు అనే రాక్షసుల సేనాధిపతులైన చండు, ముండు దేవిపై దాడి చేశారు. అమ్మవారి కోపం నుండి కాళీదేవి ఆవిర్భవించింది. చండు, ముండుని సంహరించింది. ఇక చివరిగా శుంభుడు, నిశుంభుడు అనే రాక్షసులు దేవిపై తలపడ్డారు. వీరు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరం పొందారు. ఆ వరబలంతో దేవతలను ఓడించి స్వర్గలోకాన్ని ఆక్రమించారు. దేవతల సంపదలు, అధికారాలు, ఇంద్రుని పదవిని కూడా స్వాధీనం చేసుకున్నారు. శుంభుడు, నిశుంభుడు అమ్మవారి అపూర్వమైన సౌందర్యం గురించి విని ఆమెను తమ వద్దకు తీసుకురావాలని కోరారు. కానీ దేవి ఇలా చెప్పింది, యుద్ధంలో నన్ను జయించిన వారినే నేను వివాహం చేసుకుంటాను అని. దీంతో వారు యుద్ధానికి దిగారు. ముందుగా ధూమ్రలోచనుడు సంహరించబడ్డాడు. తర్వాత చండు, ముండు చాముండీదేవిచే సంహరించబడ్డారు. రక్తబీజుడు అనే అసురుడిని కాళీదేవి సంహరించింది. చివరకు నిశుంభుడు యుద్ధంలో మరణించాడు. అనంతరం శుంభుడు దేవితో ద్వంద్వయుద్ధం చేసి సంహరించబడ్డాడు. ఈ విధంగా సంపూర్ణ రాక్షస సంహారం శ్రీ చండికా పరమేశ్వరీదేవి త్రిమూర్తుల తేజస్సుతోటి ఉద్భవించి ముగురమ్ముల మూలపుటమ్మగా రాక్షస సంహారం కావించారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది శ్రీ చండీ అమ్మవారి అవతార లక్ష్యం అని పురాణాలు తెలియచేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీ చండీ అమ్మవారి కృపా కటాక్షాలు మీకు, మీ కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను.